ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు నా దగ్గర ఉన్న పుస్తకాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవే నా పుస్తకాలు. నా దగ్గర ఉన్న మహాభారతంలో ఇది మొదటి భాగము, ఇది రెండవ భాగము, ఇది మూడవ భాగము సభాపర్వము, ఇది నాలుగవ భాగము అరణ్య పర్వము, ఐదవ భాగము అరణ్య పర్వంలో కొద్దిగా రెండవ భాగము, విరాట పర్వము ఆరో భాగము, నెక్స్ట్ ఏడవ బుక్కు దీనిలో ఏముంది ఉద్యోగ పర్వము ఏడవ భాగము, ఎనిమిదవ బుక్కు భీష్మ పర్వము, నెక్స్ట్ తొమ్మిదవది ద్రోణ పర్వము, నెక్స్ట్ 10వ బుక్కు కర్ణ పర్వము, 11వ బుక్కు శల్య సాప్తిక పర్వములు, ఈ 12వ భాగము 12వ పుస్తకము. మొత్తం 15లో ఇది 13వది. నెక్స్ట్ ఇది 14, నెక్స్ట్ ఇది 15వది మరియు చివరిది. 15 పుస్తకాలు మొత్తం ఆంధ్ర మహాభారతము. నెక్స్ట్ తర్వాత రామాయణములో ఇది 2వ భాగము, ఇది 3వ భాగము. నెక్స్ట్ భాగవతము మొదటి సంపుటిగా, పోతన భాగవతము 2వ సంపుటిగా, పోతన భాగవతము 3వ సంపుటి, పోతన భాగవతము 4వ సంపుటము. నెక్స్ట్ వశిష్ఠ రామ సంవాదము, ఇది మొదటి సంపుటము. వశిష్ఠ రామ సంవాదము 2వ సంపుటము, వశిష్ఠ రామ సంవాదము 3వ సంపుటము, వశిష్ఠ రామ సంవాదము 4వ సంపుటము. ఇక సత్యసాయి లిటరేచర్కి వస్తే స్వామి జీవిత చరిత్ర అనగా సత్యం శివం సుందరం ప్రథమ భాగం, సత్యం శివం సుందరం తృతీయ భాగం, సత్యం శివం సుందరం 4వ భాగం, సత్యం శివం సుందరం 5వ భాగం, సత్యం శివం సుందరం 6వ భాగం, సత్యం శివం సుందరం 7వ భాగం. మళ్ళా తపోవనం జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి, మళ్ళా కాకడే వీరభద్రరావు గారు రచించిన సిద్ధి నుండి పుట్టపర్తి, గీతావాహిని భగవాన్ శ్రీ సత్యసాయి, భాగవత వాహిని, రామకథ రసవాహిని ప్రథమ భాగము, ధ్యానవాహిని, అనంత మహిమల శ్రీ సత్యసాయి, సాయి అనుభవ మందారాలు, సత్యోపనిషత్ కామరాజ్ అనిల్ కుమార్, శ్రీ సత్యసాయి ప్రేమ సుధా స్రవంతి కస్తూరి గారిది, ఆరోగ్యప్రదాయని శ్రీ సత్యసాయి డాక్టర్ కేవి కృష్ణకుమారి, జ్ఞాపకాల పందిరి కామరాజ్ అనిల్ కుమార్, భగవాన్ శ్రీ సత్యసాయి స్వీయ చరిత్ర, రామాయణంలోని రహస్యములు భగవాన్ ధనుడు, సత్యసాయి దేవుని దివ్య సూక్తులు, ప్రేమ తరంగిణి కామరాజ్ అనిల్ కుమార్, భాష్యార్థ గోప్యములు గరిమెళ్ళ కృష్ణమూర్తి, సత్యసఖ శ్రీ సత్యసాయి, ప్రశ్నోత్తర వాహిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ధన్యజీవులు, సమస్త లోకా సుఖినో భవంతు అనే పుస్తకం, త్వమేవ మాత పద్మమ్మ గారి రచన, అధ్యయన జ్యోతి, సనాతన భాగవత భక్త సమాజము, దివ్య వైద్యుడు, ఆత్మశాస్త్రము ముదిగొండ వీరభద్రయ్య, భక్తుని పిలుపు భగవంతుని పలుకు, సాయి దివ్య ప్రియతముడు,
పరిప్రశ్న చన్ హిస్లాప్ మాయామానుష వేషధారి సర్వం సాయిమయం ప్రశాంతి నిలయంలో 50 సంవత్సరములు జగదీశ నామస్మరణ విశిష్టత ఒకటో భాగము నామస్మరణ విశిష్టత 2వ భాగము సాక్షాత్ పరబ్రహ్మ సత్యసాయి శ్రీ సత్యసాయి దివ్యలీలామృతం దైవము దివ్యవాణి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో సంభాషణను చైతన్య స్రవంతి సాయి చరణములు వేద పుష్పాంజలి దివ్యజ్ఞాన దీపికలు సత్యసాయి ప్రేమ ప్రదాయి శ్రీ సత్యసాయి ఆనందదాయి యోగక్షేమం వహామ్యహం స్వప్నసుందరం సత్యదర్శనం కాంతిరేఖలు శ్రీ సాయి మహిమలు వేద పుష్పాంజలి స్వామి నా ప్రత్యక్ష దైవం లీలా మోహన సాయి అన్యథా శరణం నాస్తి మాతృశ్రీ ఈశ్వరమ్మ సత్యసాయి అవతార వైభవము శివశక్తి సాయి శ్రీ సత్యసాయి ఆర్తత్రాణ పరాయణుడు కస్తూరి గారు ఉపన్యాసం శ్రీ సాయిబాబా నా మార్గం నా గమ్యం పెద్దబొట్టు సాయి స్మరణం గాడ్ లివ్స్ ఇన్ ఇండియా రిటర్న్ బై ఆర్కే కరెంజియా శృతి నరనారాయణ గుహాశ్రమం శ్రీ సత్యసాయిబాబా భద్రా కళ్యాణం. ఇక రామకృష్ణ పరమహంస మఠం గురించి స్వామి వివేకానంద 2వ పార్ట్ సోదరిమండల వివేకానంద గారి 10 సంపుట సంకలనం రామకృష్ణ పరమహంస శారదానంద స్వామి రచించినది రామకృష్ణ పరమహంస శారదానంద స్వామి శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగము శ్రీరామకృష్ణ కథామృతం 3వ భాగము శారదాదేవి వచనామృతం కఠోపనిషత్ సర్వదేవతా మంత్రములు కఠోపనిషత్తు భక్తి యోగం స్వామి వివేకానంద రమణ మహర్షి జీవిత చరిత్ర రమణాశ్రమ జీవితం సూర్యనాగమ్మ శ్రీ రమణ భాషణములు రమణులు చెప్పిన కథలు మధుర క్షణాలు అనుదినము రమణులతో దేవరాజ్ ముదలియార్ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ పాల్ బ్రాంటన్ రచించిన ఇంగ్లీషు దానికి అనువాదము జొన్నలగట్ట పతంజలి శ్రీ రమణలీల శేషాద్రి స్వాముల వారి జీవిత చరిత్ర సన్నిధి మహిమ త్రిపుర రహస్య మహర్షి బోధ కావ్యకట్ట గణపతి నాయన గిరి గుడి గైడ్ మా శ్రీ రమణ మహర్షి వారి ఉపదేశము. ఇక ఆధ్యాత్మిక పుస్తకంలో సుందరకాండ ప్రేమ మాత్రమే ఇది స్వాతంత్రమా బానిసత్వమా రాజీవ్ దీక్షిత్ గారి రచన సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర ఆచార్య ఎకిరాల భరద్వజ శంకర దర్శనం జీవితము భగవాన్ వెంకయ్య స్వామి సచ్చరిత్ర తిరువారూర్ కమలాలయము అరుణాచల మాధవి గారి రచన శివభక్త విలాసం అనగా పెరియ పురాణ కథలు కాశీఖండం నడిచే దేవుడు సౌభాగ్యలహరి మూక పంచసతి శంకర విజయము సుందరకాండ శ్రీ గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర
పరమాత్మ దేవుళ్ళు మనము. ఈ కల్పన బాగుంది. ముదిగొండ శివప్రసాద్ వారిది గంగా నుండి గంగ వరకు. హిందూ రాష్ట్ర స్థాపకుడు విద్యారణ్య స్వామి. సత్యమేవ జయతే ముదిగొండ శివప్రసాద్. గాంధీ ధర్మద్రోహి, దేశద్రోహి, ధర్మదేవత తీర్పు డాక్టర్ కోట వెంకట సీతారామయ్య. 8 కోట్ల హిందుల నరసంహారం సత్య సువార్త భాస్కర్ రాజు ముదిరాజు. ఆంగ్లేయుల ఏలుబడి, అంతులేని దోపిడీ, సారంగపాణి. లేఖనములు, యథార్థాలు, అపార్థాలు. క్రైస్తవంలో వీడని చిక్కుముడులు భాస్కర్రాజు గారి రచన. హైందవి విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి ముదిగొండ శివప్రసాద్. ముదిగొండ ఇందుశేఖర్. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారి రచన సత్యమేవ జయతే. లేఖనములు, యథార్థములు, అపార్థములు. మరో పుస్తకం. దొంగలున్నారు జాగ్రత్త ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్.